గ్రేట్ వాల్ ఆఫ్ సినిమా మూగబోయింది. 83 ఏండ్ల నటశిఖరం నింగికేగింది. స్వర్గలోకంలో ఎంతో మందిని తన హాస్యంతో, నటనతో మురిపించేందుకు, మైమరిపించేందుకు కోట అనే నట దిగ్గజం భువి నుంచి దివికేగింది. ఏ పాత్రైనా అందులో పరకాయ ప్రవేశం చేసి హీరోలతోనే పోటీ పడే నటన ప్రదర్శించి వెండితెర కళామ తల్లికి పెట్టని కోటగా నిలిచిన కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిలిం నగర్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. తండ్రిగా, తాతగా, విలన్గా, కమెడియన్గా, నిస్సహాయుడిగా, క్రూరుడిగా ఇలా ఆయన ఏ వేషం వేసినా దానికో ప్రత్యేక గుర్తింపు, విభిన్న రకాల పాత్రల్లో అవలీలగా ఒదిగిపోవడం ఆయనకే సాధ్యం. క్యారెక్టర్ నటుడిగా తనకంటూ ఒక స్థాయిని సెట్ చేసుకొని తెలుగు సినిమాకు పెట్టని కోటగా మారిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు. వెండితెరపై ఆయన పోషించని పాత్ర, పండించని రసం లేదంటే అతిశయోక్తి కాదేమో. సిల్వర్ స్క్రీన్ను విభిన్న పాత్రలతో సుసంపన్నం చేసిన కోటా శ్రీనివాసరావు 750 సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు కోటా శ్రీనివాసరావు స్టేట్ బ్యాంక్లో పనిచేశారు. తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు. రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్లపాటు అలరించిన ఆయన ప్రాణం ఖరీదుతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అప్రతిహతంగా కొనసాగిన కోట సినీ జైత్రయాత్రలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దగ్గర నుంచి నేటి జూనియర్ నటుల వరకు ప్రతి ఒక్కరూ కోట సినీ తోటలో కలిసి విహరించిన వారే. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.